నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? నేను ఫిలిం డైరెక్టర్ అండి. ఒక ఫిలిం చేశాను. అనుదీప్ రెడ్డి నా పేరు. హరికథ అని ఒక సినిమా చేశాను. మోస్ట్లీ ఫిబ్రవరిలో రిలీజ్ ఉంటుంది. ఫస్ట్ కాపీ రెడీ ఉంది. ఫైనల్ కాపీ సెన్సార్కి వెళ్ళాలి. సంక్రాంతి ఫెస్టివల్ అయిన తర్వాత సెన్సార్ అప్లై చేస్తాము. అప్పుడు రిలీజ్ చేస్తాం. సినిమా పేరు హరికథ. హరికథ. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఆల్మోస్ట్ 10 years అవుతుంది. 10 years నుంచి ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను. 2 years అయింది. రెడీ అయిపోయింది. షూటింగ్ కూడా అంత కంప్లీట్ అయిపోయింది. సినిమా రెడీ అయిపోయింది. చిన్న సినిమా. డబ్బులు మీరే పెట్టుకున్నారా? ప్రొడ్యూసర్ దొరికిందా? లేదు, డబ్బులు మనం కాదు, ప్రొడ్యూసర్ ఉన్నాడు. బట్ కాకపోతే మన వెల్ విషర్సే, ఎక్కడో లాంగ్ కాకుండా మన నియర్ అండ్ ఇయరే. మన హార్డ్ వర్క్ అండ్ కథములో హరికథ అనే సినిమా కథ చెప్పినప్పుడు కథ వాళ్ళకు చాలా బాగా నచ్చి ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. మనకు 2 CR బడ్జెట్ అయింది, 2 కోట్లు. సో రిలీజ్ చేసుకుని సక్సెస్ అవుతుందని హోప్ ఉంది. చూడాలి, ఆడియన్స్ చేతిలో ఉంటుంది. అది హైదరాబాద్లో చాలా మంది ఉంటారు కదా ఫిల్మ్ ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చిన వాళ్ళు, ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు. నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఈజీయా కష్టమా? ఓపెన్గా చెప్పాలంటే కొంచెం కష్టమే. కొంచెం కంటే ఇంకా కొంచెం కష్టమే. చాలా వరకు హడిల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఏది మాట్లాడుకున్నా సినిమా గురించి చెప్పాలంటే మాత్రం బయట కంపారిటివ్లీ ఏ ఫీల్డ్లో పోల్చుకున్నా సినిమా ఫీల్డ్లో నిలదొక్కుకోవడం ఇంకా కొంచెం కష్టం. సో పర్టికులర్గా ఎందుకు సినిమా ఫీల్డ్లో నిలదొక్కుకోవడం కష్టం? కష్టం అంటే ఇది ఒక క్రియేటివ్ ఫీల్డ్. సో ఇప్పుడున్న రేంజ్లో మనం ఆ రేంజ్ కంటెంట్ని తీయలేకపోతున్నాం. చూస్తున్నారు కదా, 100 ఫిలిమ్స్లో 95 ఫిలిమ్స్ ఆర్ పోయి ఒక 5 ఫిలిమ్సే సక్సెస్ అవుతున్నాయి. సో 5 ఫిలిమ్స్లో ఇప్పుడు నా సినిమా ఉంటుందన్న గ్యారంటీగా నేను సార్ తీశాను కాబట్టి చెప్పగలుగుతున్నా, కానీ కన్ఫర్మ్ అన్నది ఆడియన్స్ ఇస్తారు కాబట్టి 5% సక్సెస్ రేటే కదా అది ఎవరికైనా. సో 5% సక్సెస్ రేట్లో మనం ఒకరిని ఇప్పుడు నమ్మించాలి అంటే ఒక మంచి కథ చెప్పాలి. ఆ మంచి కథ పుట్టడానికి చాలా బ్రెయిన్ స్టార్మ్ చేయాలి. అలాంటి కథలు పుట్టుతున్నాయంటే దాదాపుగా పుట్టట్లేదు. మనం ఒక కథ ఈరోజు మనం నమ్మిన కథే రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు నార్మల్గా అనిపిస్తుంది. సో అలాంటి మనం ఎంత బ్రెయిన్ స్టార్మ్ చేసి పుట్టించిన కథ కూడా ఆడియన్స్కి ఈ మధ్య చాలా ఈజీగా అనిపిస్తుంది, టేక్ ఇట్ ఈజీగా అనిపిస్తుంది. సో చాలా రీవర్క్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి రీవర్క్ చేసిన కథే హరికథ. సో డెఫినెట్గా ఒక మంచి సినిమా అయ్యేది. చెప్పండి, అంటే మీరు డైరెక్టర్గా మీరు ఎన్నో చూసి ఉంటారు కదా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో. నిజంగా ఇక్కడ సక్సెస్ అనేది లక్ మీద డిపెండ్ అవుతుందా, హార్డ్ వర్క్ మీద డిపెండ్ అవుతుందా? హార్డ్ వర్క్ 95% చెప్పినట్టు సక్సెస్, 5% ఇస్ లక్ ఈజ్ మ్యాండేటరీ. ఇది ఇక్కడ నిలబడి చెప్తున్నాను కదా, రేపు ఒకవేళ నేను సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయినా కూడా లక్ ఉండాలనే చెప్తా, ఖచ్చితంగా చెప్తా. మళ్ళీ మాట మార్చా. అనుదీప్ రెడ్డి హరికథ డైరెక్టర్, బట్ ఈ మాట అయితే మార్చా. కొంచెం లక్ కావాలన్నది అయితే 100% వాస్తవం. ఇది ఎవరైనా డినే చేయొచ్చు, కానీ ఇది అంటే ఓపెన్గా కొందరు చెప్పుకోవడానికి ఇష్టపడరు. బట్ నేను కూడా 3 years సినిమాతో ట్రావెల్ అవుతున్నా కాబట్టి ఒక మంచి సినిమా చేశామని నమ్ముతున్నా కూడా ఎక్కడో దగ్గర ఏదో చిన్న డిసప్పాయింట్మెంట్ అంటూ ఉంది. అరే మనం అనుకున్నట్టుగా పాసిబుల్గా వర్క్ జరగట్లేదు ఏంటి, అది అన్ఐడెంటిఫైడ్ రీజనే లక్ అని అనుకుంటున్నాను నేను. అంటే ఏదో ఒక అడ్డంకిని ఎందుకు ముందుకు పడేయట్లేదు అంటే ఏదో లక్ చిన్న మిస్టేక్ ఉందేమో. ఎందుకంటే హార్డ్ వర్క్ ఎంత కావాలో అంత చేసాము, అంతకంటే ఎక్కువ చేసాం. అహోరాత్రులు నిద్ర లేకుండా మేము మా టీము అందరం కష్టపడే చేస్తున్నాం. అందరూ కష్టపడతారు ఇక్కడ. రాళ్ళు కొట్టే వాళ్ళ దగ్గర నుంచి రోజు డైలీ లేబర్ నుంచి ఎవరు కష్టపడరు అనడానికి లేదు, సుఖపడే ఎవరు లేదు, సుఖపడడానికి కూడా రాలే. సో కష్టపడుతున్న కష్టానికి తగ్గట్టు ఫేవ్ వస్తుందని నమ్ముతున్నాం. బట్ దానికి కొంచెం ఒక పుష్ అన్నది కావాలి, అది లక్ అని నేను నమ్ముతున్నా. చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీని నమ్ముకునే ఉన్నారు, ఎంతో మంది యువత, కొన్ని వేల మంది లక్షల మంది కూడా ఉన్నారు కదా. ఈ అప్కమింగ్ ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చే వాళ్ళకు మీరేం చెప్తారు? రమ్మంటారా, లేకపోతే వద్దు అన్ని బంద్ చేసుకొని ఉద్యోగం చేసుకోవడం మేలంటారా? ఎందుకు వచ్చిన తర్వాత చాలా కోల్పోతున్నారు కదా జీవితాన్ని సక్సెస్ లేక. ఎస్ నేను చూస్తూనే ఉన్నా అలా జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇది అడ్వైజ్ ఇయ్యలేంది, ఇది సెల్ఫ్ డెసిషన్ తీసుకోవాలి. ఈ ఒక్క విషయంలో మాత్రం అడ్వైజ్ అన్నది పని చేయదు, ఎవరు వినరు. ఇప్పుడు నా కష్టం చెప్తే రేపు ఇంకొకటి ఆగడు. నా సక్సెస్ చూసి మోస్ట్లీ అందరూ సెల్ఫ్ డెసిషన్ తీసుకునే రావాలి. సెల్ఫ్ డెసిషన్ తీసుకొని ఆ కష్టమైన నష్టమైన వాళ్ళే పడాలి. ఇప్పుడు నేను కూడా ఎవరి మాట వినలేదు. ఫిలిం డైరెక్టర్గా ఫిలిం ఇండస్ట్రీకి ఇన్స్పైర్ ఏం లేదు. నేను ముందు బేసిక్గా థియేటర్ మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేశాను. ఎడ్యుకేషన్లో అలా BA తెలుగు లిటరేచర్ చేశాను. సో లిటరేచర్ ముందు బేసిక్గా రైటింగ్ అలవాటు ఉంది. సో రైటింగ్ ద్వారా స్క్రిప్ట్ చేసుకున్నాను, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ చేశాము. సో మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటారు. అది థియేటర్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాము. సో ఆ థియేటర్ నుంచి కొంచెం నాటకాలు, అంటే థియేటర్ అంటే నాటకాలు అనేవి కొంచెం ఇప్పుడు ప్రజెంట్ లైమ్ లైట్లో లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి గోల్ సినిమాయే కాబట్టి కొంచెం థియేటర్ నాటకాలు అనేవి కొంచెం పక్కన పెట్టి సినిమా వైపు రావడం జరిగింది. అది ఇప్పుడు మీ సినిమా కథ ఏ జోనర్లో ఉండబోతుంది? నాది సినిమా వచ్చేసి లవ్ ఫ్యామిలీ ఎంగేజింగ్ ఎమోషనల్ డ్రామా. కాకపోతే చాలా కొత్త పాయింట్ ఉంది, ఇప్పటిదాకా ఎవరు టచ్ చేయని పాయింట్ ఏంటంటే ఒక ఫాదర్ అండ్ కొడుకు మధ్యలో
ఒక అమ్మాయి వస్తుంటుంది, ఆ అమ్మాయి రిలేషన్లో నేను దీనికి ఒక గ్రీక్ నాటకాన్ని అడాప్ట్ చేసుకున్నా లైన్. గ్రీక్ సోఫోక్లిస్ రాసిన నాటకము కింగ్ ఒడిపస్ అనే ఒక గ్రీక్ నాటకం. నేను మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ చేసేటప్పుడు చదివిన నాటకాల్లో ది బెస్ట్ నాటకం అని వరల్డ్ అక్లేమ్ నాటకం అనమాట. దాంట్లో ఒక పాయింట్ తీసుకున్నాను. అందులో ఆ పాయింట్లో ఏంటంటే రాజు తల్లిని పెళ్లి చేసుకుంటాడు, తెలియక సొంత తల్లిని పెళ్లి చేసుకుంటాడు. సో అది అప్పుడు కాలమాన ధర్మం ప్రకారము అంటే ఒక యుద్ధం చేసిన రాజు ఆ రాజ్యం గెలుచుకున్నాక రాజు ఎవరినో చంపుతాడు ఆ రాజుని. సో ఆ రాజు భార్యని పెళ్లి చేసుకోవాలి లేదా తను భార్యగా పెట్టుకోవాలన్నమాట. అది అప్పుడున్న కండిషన్. సో ఆయన ఒక రాజుని చంపుతాడు, తెలియక ఏంటంటే చంపిన రాజే తన తండ్రి. సో తండ్రిని చంపానన్న విషయం తనకు తెలియదు, ఎందుకంటే పుట్టుకతోటే తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయాడు కాబట్టి తను ఎక్కడో పెరిగి మళ్ళీ యోధుడుగా వీరుడుగా వచ్చాడు. సో తెలియక, కానీ అప్పుడు చేసుకున్నాక రాజ్యం కరువులో ఉండిపోతుంది అన్నమాట. ఎందుకు అని తెలుసుకునే ఒక ప్రయత్నంలో అప్పుడు ఇలా తండ్రినే చంపాడు, తల్లినే పెళ్లి చేసుకున్నాడు అన్నప్పుడు ఇది ఒక వరల్డ్ అక్లేమ్డ్ నాటకం. అప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అరే రాజు అంటే మన సినిమా హీరో లేదా ఒక కథకి హీరో, అన్ని నాలెడ్జ్ ఉండాలి. తల్లి అంటే హీరోకి అన్ని సెన్సెస్ పనిచేస్తేనే హీరో అంటాం, అందుకే కామన్ మ్యాన్కి లేని పవర్స్ ఉంటేనే మన హీరో అంటాం. అలాంటి మిస్టేక్ ఎలా చేశాడు అని నాకు వచ్చి, నా హీరోకి అలాంటి సిచ్యువేషన్ వస్తే అన్ని సెన్సెస్ పనిచేసి ఎలాంటి మిస్టేక్ జరగకూడదు, అలాంటి సిచ్యువేషన్ వస్తే అప్పుడే కదా హీరో అంటామని నా హీరోని, అంటే హీరో అండ్ హీరోయిన్ ఇద్దరిని అలాంటి సెన్సెస్తో పెట్టి, అంటే అక్కడ తల్లి కాబట్టి ఇక్కడ నా దాంట్లో ఇంకో పాత్రను పెట్టాను. అది సినిమా చూసే ఉంటుంది ట్విస్ట్. సో తల్లిని కాకుండా ఇంకో పాత్రను ప్రవేశపెట్టాను. ఆ అమ్మాయి ఎవరు, అలాంటి మిస్టేక్ జరగలేదు. ఒకవేళ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది దానికి, ఇప్పుడు అక్కడ రాజు యుద్ధం చేశాడు, తండ్రిని చంపాడు. ఇక్కడ మన హీరో రాజు కాదు, 2025 స్టోర్ ఎవరు, ఏం చేశాడు, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఎలా నెగ్గుకున్నారు అన్నదే కథ. థ్యాంక్ యూ. సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా కేఆర్టీ తరఫున కూడా నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు మీట్ యు. క్రాంతి టీవీకి కూడా థ్యాంక్ యూ. అండ్ ఈరోజు మా హరికథ సినిమాని అండ్ ఆడియన్స్కి మా ద్వారా అనుదీప్ రెడ్డిని హరికథ సినిమాని పరిచయం చేసినందుకు మీకు, క్రాంతి టీవీకి అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా హరికథ సినిమా రిలీజ్ తర్వాత పెద్ద హిట్ అవుతుంది. మళ్ళీ అప్పుడు క్రాంతి టీవీతో ఇంకొకసారి కూలంకషంగా ఇంటర్వ్యూ, ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేద్దాం. ఖచ్చితంగా అప్పుడు సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.